నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలంలో నాయనోన్పల్లి మైసమ్మ టెంపుల్ అని ఉంటుంది. ఇది చాలా వరకు తెలీదు, కానీ తెలిసినంత వరకు ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తారు. కాసేపట్లో ఇదంతా ఫిల్ అయిపోతుంది. ఇక్కడే కాదు, ఇంకా చాలా దూరం దాకా మొత్తం ఉంటుంది. ఇంత మంది వచ్చిన జనాలు 6 దాటిన తర్వాత ఒక్కరు కూడా ఉండరు. ఎందుకో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఈ టెంపుల్ కి రాగానే స్టార్టింగ్ ఒక షెడ్ అనేది ఎక్కడైనా చూసి మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చిన వెంటనే టెంపుల్ కి వెళ్ళకుండా దేవుడికి నైవేద్యంగా ఏదైనా పరవాన్నం గానీ ఏమన్నా ఉండి తీసుకెళ్తారు. సో టెంపుల్ కి వెళ్ళక ముందుకే మనం దేవునికి నైవేద్యంగా ప్రిపేర్ చేస్తాం. ఎంత ఈ షెడ్ కి 200. ఇక్కడికి వచ్చిన వాళ్ళు షెడ్ కూడా ఇస్తారు, కాకపోతే 200 ఛార్జ్ చేస్తారు. కానీ ఈ షెడ్ వచ్చినప్పుడు కట్టెలు కూడా ఇక్కడే కొనాలి అంటారు. సో కట్టెలు ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడే దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి ఇలా డొప్పలు కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు. మనం దీనికి నైవేద్యంగా పెట్టచ్చు, కానీ ఏది ఫ్రీగా ఇవ్వరు, ప్రతిదీ కాస్టే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దేవునికి ఏవైతే సమర్పించాలో కుంకుమ, పసుపు, గంధము అండ్ ఎవ్రీథింగ్ ఇలా అయితే ఇస్తారు. అంటే వంట సామాన్ మాత్రం మీరు తెచ్చుకోవాలి, గిన్నెలు అండ్ ఎవ్రీథింగ్. అండ్ వచ్చేసి ఇది కళ్ళు అని చెప్పేసి ఇలా కూడా ఇస్తారు. దేవునికి ఇవి సమర్పించుకొని రావాలి. అండ్ నెక్స్ట్ ముందు పోతుంటే చెప్తాను. ఇక్కడ అండ్ కోళ్ళు, మేకలు కూడా కోస్తారు. మీరు ఏ మొక్కు ఉంటే అది. సో బెల్లమన్నం అయితే రెడీ అయిపోయింది. మనం ఇది డొప్పల్లో పెట్టి నైవేద్యానికి దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్దాము. ఇంకేం కాదు ఉందని. టెంపుల్ మొత్తం ప్రీవియస్ గా ఇలా లేకుంటే 4 years బ్యాక్ ఈ టెంపుల్ అనేది టెంపుల్ చుట్టూ ఇలా అమ్మవారికి శాఖ అనేది పోస్తారు. మీకు ముందే చెప్పా కదా, కొంచెం చీకటి పడేసరికి ఇక్కడ ఎవ్వరూ ఉండారని. ఈ విషయం గురించి ఈ ఊరి గ్రామ ప్రజలకు తెలిసింది ఏంటంటే, పూర్వంలో ఒక భక్తుడు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాడంట. వెళ్ళి ఏదో మర్చిపోయి రిటర్న్ వచ్చేసరికి అక్కడ అమ్మవారు కనిపించిందంట. అతడు అక్కడే భయంతో నిలబడిపోయాడు. అమ్మవారు ఆ భక్తునితో ఇలా చెప్పిందంట, నేను కనిపించిన విషయం ఏ ఒక్కరికి చెప్పకూడదు, చెప్తే రక్తం కక్కుకొని చనిపోతావని. కానీ ఆ భక్తుడు రిటర్న్ వెళ్ళి అమ్మవారిని చూసిన ఆనందంతో ఆ ఊరి ప్రజలకి ఈ విషయం చెప్పాడు. అతడు అక్కడే చనిపోవడంతో అమ్మవారు ఉంది అని తెలుసుకున్న ఈ భక్తులు చీకటి పడే సమయానికి ఏ ఒక్కరూ ఆ చుట్టుపక్కన వెళ్ళేవారు కాదట. అంతేకాదు, అక్కడ ఎంత చెత్త ఉన్నా కూడా దానంతటా అదే క్లీన్ అయిపోతుంది. అదంతా అమ్మవారి మహిమ అని ఈ చుట్టుపక్కల ఉన్న జనాల నమ్మకం. మనం కోరుకున్న కోరికలు తీర్చే అమ్మవారిగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సండే ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి.
తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా దర్శనం చేసుకొని 3 చుట్లు తిరిగి ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు అక్కడ కోడి కట్ చేసి అక్కడ పెడతారనమాట. అక్కడ నుంచి ఇక్కడ కోడి కాలుస్తారు. ఇక్కడ కాల్చి మనకి ముక్కలు చేసి ఇచ్చినందుకు 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మనం చేయించుకోవాలంటే అండ్ ఇక్కడ ఓన్లీ సండే మాత్రమే ఓపెన్ కాబట్టి మొత్తం ఏంటి అంటే ఎక్కడెక్కడ నుంచో జనాలు అనేది సండే ఒక్క రోజే కాబట్టి చాలా పబ్లిక్ అనేది ఉంటుంది ఎవ్రీ సండే. చూడండి ఇక్కడ మొత్తం ఇంకా కొంచెం ముందు వెళ్తుంటుంటే ఇంకా ఎక్కువ పబ్లిక్ అనేది ఫిల్ అయిపోతుంటారు. ఒకసారి చూడండి మొత్తం చుట్టుపక్కల ఇలా చూపిస్తుంటాను. ఇప్పటిదాకా స్వీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హాట్. సో చికెన్ రెడీ అవుతుంది. సో మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్టవ్ లో వండుకునే వాళ్ళం కదా, ఇప్పుడు కట్టెల మీద వండుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. నాటుకోడి అయ్యో కొంచెం ఇప్పుడు చూపించా కదా, స్టార్టింగ్ మార్నింగ్ వచ్చినప్పుడు ఎవ్వరూ లేకుండే. చూడు ఎంత మంది వచ్చారు. వాళ్ళ